చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. ఏసీపీ గారు, నా కూతురు సూసైడ్ చేసుకునేంత బలహీనురాలు కాదు. దయచేసి మా ఎమోషన్స్ ని అర్థం చేసుకోండి ప్లీజ్. మేడం, నేను ఈ కేసుని పర్సనల్ గా సీరియస్ గా టేకప్ చేస్తున్నాను. సింధు ఎక్కడుందో వెతకడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. సింధు దొరికి తీరుతుంది. బిలీవ్ మీ మేడం. సారీ ఫర్ ది ట్రబుల్. సారీ ఏసీపీ గారు, నా బాధలో మిమ్మల్ని ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. దయచేసి ఏం చేసైనా సరే నా కూతుర్ని వెతికి పెట్టండి. షూర్, తప్పకుండా మేడం. ఉంటాను. సింధుకేం కాదు, ఏం కాదు. సారీ మేడం, బ్రేక్ కంట్రోల్ కాలేదు. ఆపు. ఫోన్ లోపల పెట్టి బండి పోనీ.
ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని కాపు కాచి వెయిట్ చేస్తున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా దొరికావే. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? తీసుకురాలేదు, ఎత్తుకొచ్చాం. దీన్నే ఇంగ్లీష్ లో కిడ్నాప్ అంటారు. బుద్ధిగా చెప్పినట్టు విన్నావనుకో మర్యాదలు చేసుకుంటాం. కాదు లేదు అంటూ ఎదురు తిరిగావనుకో ఆడపిల్లవని కూడా చూడను. ఏంటి దౌర్జన్యం? నాతో మీకేంటి పని? అలాగే అలా. ఏంటిది? మీ నాన్న అనాథాశ్రమం కట్టించాలనుకున్న ల్యాండ్ నాకు రాసిస్తున్నట్టు డాక్యుమెంట్. ఒక చిన్న సంతకం చెయ్యి చాలు. రేయ్, ఆగరా, ఇప్పుడేగా టైటిల్ స్టార్ట్ అయినాయి, అప్పుడే క్లైమాక్స్ వెళ్ళిపోతావేంట్రా? నా ప్రాణం తీసినా నేను ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయను. అది మా నాన్నగారి మధురమైన జ్ఞాపకం. మా మాట వినకపోతే ఈ రోజు నీకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా నువ్వు? లేదు లేదు, బొజ్జగిస్తున్నాను. అమ్మా తల్లి అని బ్రతిమాలుకుంటున్నాను. రేయ్, సంతకం చేయమ్మా, ఒక చిన్న సంతకం. నేను సైన్ చేయను. ఇది శాంపిల్ మాత్రమే. మొండితనానికి పోయావనుకో మొండి కత్తితో మెడ నరికేస్తాను. నరుకు నరుకు. భయపడతాననుకున్నావా? నరుకు. చంపడం నాకు కొత్త కాదు, రెచ్చగొట్టకో. ల్యాండ్ నాకు రాసిస్తే నీ ప్రాణాలు నీకు రాసిస్తాను. కుప్పి గంతులేస్తే గొంతు సైన్ చేస్తావా చెయ్యవా? చెయ్యను. చేస్తావా చెయ్యవా? చెయ్యను. కత్తి దిగిపోతుంది. పోనీ. చచ్చిపోతావు. భయం లేదు. ఆలోచించుకో. డిసైడ్ అయిపోయాను. పొడవలేదే? పొడు. కూర్చో.
దాని మొండితనం చూస్తుంటే చంపేయాలనిపిస్తోంది. కష్టపడి కంట్రోల్ చేసుకున్నా. దాన్ని ఏం చేయాలన్నా బాస్ పర్మిషన్ కావాలి. బాస్, నేను తెలుసు, చెప్పు. ఆ అమ్మాయి తెగ మొండితనం చేస్తుంది. కొంచెం కూడా భయపడలేదు. ఏం చేద్దాం అంటావు? నువ్వు అని బాస్, రెచ్చిపోతాను. దాని ముక్కు చెవులు కోసి డాక్యుమెంట్ మీద సైన్ చేయడానికి ఒప్పిస్తాను. అప్పటికి మాట వినకపోతే ఏసేస్తాను. ఏసేయడానికి లేకపోతే కాదు, ఆడపిల్ల. జాగ్రత్తగా డీల్ చేయి. ప్లాన్ నాశనం చేయకో. ఓకే బాస్, మీరేం చెప్తే అదే చేస్తాను. వెళ్ళు, కాళ్ళు పట్టుకో, గెడ్డం పట్టుకో, బ్రతిమాలు. అర్థమైందా? తప్పదా బాస్? తప్పదు. అదెంత మొండిదో నాకు తెలుసు. నన్ను ఏడిపించుకుని తింది. దాని తండ్రి స్థానంలో నన్ను ఒప్పించాలని గాడిద పాటలు పడ్డాను. చీకొట్టింది. ఏం మాత్రం లొంగలేదు. లొంగదు బాస్. అలాంటి దాన్ని నేనెక్కడా చూడలేదు. ఏ మాత్రం బెదరలేదు. మనకు కావలసిన సైట్ తో పాటు సింధు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తులు మనకు దక్కాలంటే దాని వెనక పడాల్సిందే. లేకపోతే ఎప్పుడో దాని నోరు నొక్కేసేవాణ్ణి. ఇప్పుడు మా నోరు నొక్కొని ఉండమంటారు, అంతే కదా బాస్? తప్పదు. అది భయపడి సంతకం పెట్టేదాకా దాన్ని గదిలోనే పాడేసుంచండి. డాక్యుమెంట్స్ మీద సంతకం పెడితేనే దాన్ని వదులుతామని చెప్పండి. అబ్బో, అప్పటికి తెగాను. చెప్పినట్టు వినకపోతే నీ పీక తెగుద్ది. లేదు బాస్, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. జాగ్రత్తగా డీల్ చేస్తాను. పొరపాటు అస్సలు రానివ్వను. అది చాలా తెలివైనది. తప్పించుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. నక్షత్రాల మధ్య నుండి చందమా తప్పించుకోవచ్చేమో, కానీ నా దగ్గర నుండి సింధు తప్పించుకోవడం జరిగే పని కాదు. సోదాపు. సింధుతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పొరపాటును కూడా నా పేరు నీ నోట్లో రాకూడదు. వచ్చిందో నా పేరుతో పాటు నన్ను కూడా మాయించేస్తారు. తెలుసు బాస్. సింధుని ఎక్కడ దాచింది చీమకు కూడా తెలియకూడదు. పోలీసులు వెతుకుతున్నారు. చాలా బాగుంది బాస్. కిడ్నాప్ చేయించింది మీరే, వెతికిస్తోంది మీరే. ఇక ముందు ఇలాంటి విచిత్రాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. తప్పదు. నా మిషన్ పూర్తయ్యే వరకు ఈ పాటలు తప్పవు. తర్వాత వాళ్ళని నిర్దాక్షిణ్యంగా. ఓకే ఓకే బాస్. చెప్తానా కొడకల్లారా, ఏంట్రా ఇది? ఒక అమ్మాయి, అందులోనూ అందమైన అమ్మాయిని ఇలానా డీల్ చేయడం? మడిసన్నాక మర్యాద తెలియాలరా, మురికి నా కొడకల్లారా. అమ్మా, వీళ్ళు బండనా కొడుకులమ్మా. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అస్సలు తెలుసు చావదు.
రేయ్ అందరూ అమ్మాయి ముందుకు రండిరా. రండ్రా. అమ్మాయికి అందరూ చేతులెత్తి దండం పెట్టండి. పెట్టండ్రా. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి అందరూ. మేము చెత్తనా కొడుకులం. చెప్పండ్రా. మేం చెత్తనా కొడుకులం. పిచ్చి కుక్క కరిచి పిచ్చిగా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించండి. అందరూ అమ్మాయి కాళ్ళకి దండం పెట్టండి. చూడమ్మా, అందరి చేత క్షమాపణ చెప్పించాను కదమ్మా, ఇంకా ఎందుకు కోపం? సర్లే, మా మీద కోపం పోవడానికి టైం తీసుకో. రేయ్, పాప కోపంలో ఉందిరా, అందుకే మన మాట వినడం లేదు. అరగంటకు ఐస్ క్రీం తెచ్చివ్వండి, కూల్ అవుతుంది, బ్రెయిన్ పని చేస్తుంది. పాప నిన్ను రే జుట్టు పోలిగాడా అని పిలుస్తుంది, నువ్వు తోకొప్పుకుంటూ వెళ్తావు. ఇందాకేదో నా ఆటోగ్రాఫ్కి వచ్చావు కదరా, ఆ పేపర్లేవి అని అడుగుతుంది, లటక్కన తీసిస్తావు, పుట్టుక్కన సంతకం పెడుతుంది, గాబుక్కన తెచ్చి నాకిస్తావు, చటుక్కన మేడం వదిలేస్తాం. అర్థమైందా? అర్థమైందన్నా. చాలా కష్టపడి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. నీ ప్రాణం కంటే నీకు ఆ ల్యాండ్ ముఖ్యం కాదుగా? ఆ ల్యాండ్ కంటే నాకు నీ ప్రాణం ముఖ్యం కాదు. దేవుడు నీకు మంచి బుద్ధివ్వాలి, డాక్యుమెంట్ మీద సైన్ చేసేలా చేయాలి, నీకంతా మంచే జరగాలి. దేవుడా, నీ బిడ్డను రక్షించు, కాకులకి గద్దలకి ఫుడ్గా మారకుండా చూడు. వస్తానమ్మా, తర్వాత బుద్ధిగా సంతకం పెట్టు. మంచివాడిలో ఎంత ఫోర్స్ కొట్టాడు, వీడే నిన్ను ట్రాప్ చేశాడు. ఈ ప్లేస్ లో అనాథాశ్రమం కడితే పైన మా నాన్న ఎంతో సంతోషిస్తారు. మీ నాన్నగారు కొన్నప్పటికీ ఇప్పటికీ ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోయిందండి. నన్ను అడిగితే ఇక్కడ అనాథాశ్రమం కట్టే కంటే ఈ ల్యాండ్ అమ్మేసి. వీడు కూడా ఇందులో భాగమే అన్నమాట. రేయ్ కిట్టు, అరే మళ్ళీ ఫోన్ చేస్తా. లోపల అమ్మాయికి ఏం కావాలో చూసుకో. అలాగే అన్నా. నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా గుర్తున్నాయా? గుర్తుందన్నా. జాగ్రత్త. అన్నా, ఇలాంటి కిడ్నాప్ కేసుల్లో తలపెట్టొద్దన్నా, పాపం తగులుతుందన్నా. రేయ్, నేను నీ బాస్ని, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. పద్ధతే కదా? పద్ధతే అన్నా. ఆయన నా బాస్, ఆయన చెప్పినట్టు నేను వినాలి. ఇది కూడా పద్ధతే కదా? పద్ధతే, కానీ చూడు, అవసరంలో ఉన్నప్పుడు అన్న మనల్ని ఆదుకున్నాడు, ఉద్యోగం ఇచ్చాడు. అన్న ఉప్పు తిన్న శరీరం రా ఇది. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను.
దొంగోడు ఉద్యోగం దొంగోడిది, పోలీసోడు ఉద్యోగం పోలీసోడిది. దొంగోడు లేకపోతే పోలీసోడికి ఉద్యోగమే లేదు. అది సరే గాని ఇవన్నీ ఏంటి? ఎవరికి? ఏదైనా నోరు నోచుకుంటున్నావా? అది కాదురా, కిడ్నాప్ అయి ఆ గదిలో ఉండే వాళ్ళందరూ మనకి దేవుళ్ళు. వాళ్ళే లేకపోతే అన్నకి సంపాదన లేదు, మనకి జీతం లేదు. కాబట్టి కిడ్నాప్ అయిన వాళ్ళని గౌరవంగా చూసుకోవడం మన ధర్మం. అవునా? అవునన్నా. పైగా లోపలుండే అమ్మాయి పువ్వుల్లో పెట్టి చూసుకోవాలా? ఇంతకీ లోపలుంది ఎవరన్నా? కారులో వేసుకొచ్చింది నేనే గాని ఎవరో చూడలేదురా. ఎవరైతే మనకేంటి, మన పని మనం చేద్దాం. అన్నా, టిఫిన్ కూడా తెప్పించి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించు, పద్ధతిగా ఉంటుంది. ఎటకారమా? పగులుద్రే. హ్మ్. రేయ్, నన్ను ఫాలో అవరా, బాగుపడతావు. సరే అన్నా.